వెల్కమ్ టు న్యూస్ జోన్ టీవీ. మే 19 సోమవారం రోజున మదనపల్లిలోని అమ్మచెరువు మిట్ట వద్ద ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించిన శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ఘనంగా శ్రీ మృత్యుంజయ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం నందు హోమాలతో ప్రారంభమైంది. అనంతరం వేద మంత్రాల నడుమ పంచామృతాభిషేకం, మహామంగళ హారతి వంటి పవిత్రమైన పూజా కార్యక్రమాలు జరిగాయి. రుద్రాభిషేకం జరుగుతుంది. అందరూ మనసులో ఓం నమః శివాయ అని రుద్రం అయ్యేంత వరకు మనసులో అనుకుంటూ ఉండి వేరే ఏం మాట్లాడద్దండి. నమో భవాయ రుద్రాయ నమః శతధన్వనే నమో గిరిజాయ ధృతాయ నమో వేషకమాయ వేషమదే నమో రస్తాయ నమః ప్రాతే దపర్హీయసే నమో ముక్తాయ సంప్రపన్వనే నమః 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 కాట్యాయ నమః సూద్యాయ సరస్య నమః చాక్రాయ జానాయ నమః త్రికాయ నమః నమః ఉగ్రాయ భీమాయ నమః ప్రేమదాయ లోలేమదాయ నమః హందే హరిదే నమః విద్యాభ్యో హరిగే నమస్తాయ నమః జన్మవేద నమః. ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఉదయం నుండి రాత్రి వరకు అన్నదానం నిర్వహించింది. వారి ఆతిథ్యం ప్రతి ఒక్కరిని ఆనందింపజేసింది.
ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇది సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ప్రకృతి సౌందర్యానికి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భక్తి, శాంతి అనుభూతి కలుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం 3 సంవత్సరాల పాటు సాగింది. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ వయసును మరిచి అణువణువు కష్టపడి సమర్పణా భావంతో పనిచేశారు. వారి శ్రమ ఫలంగా ఈ ఆలయం భక్తుల మనసుల్లో విశేష స్థానం సంపాదించింది. ఈ ఆలయం భక్తి విశ్వాసాలకి క్షేత్రంగా నిలుస్తుందని న్యూస్ జోన్ టీవీ ఆశిస్తుంది. ఇదే కాదు, ఇది కూడా జరగాల. భక్తి ప్రసాదం అది తీసుకుంటే అన్న సంతర్పణ అయితే ఎంతో అదొక ఆనందం తృప్తి అన్నమాట. కాబట్టి అది కూడా చేసుకుని మీరు శ్రద్ధగా మీరు కార్యక్రమం జరిగిన నమస్కరించి ఇంటికి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.